ఈ వారం అంటే ఆగస్టు 28న థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను రిలీజ్ అయ్యే సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం అయితే థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 2 సినిమాలే రెడీగా ఉన్నాయి. వాటిలో మొదటిది ఎక్కువ మందికి తెలిసిన సినిమా యాష్ మెయిన్ లీడ్‌గా చేసిన టాక్సిక్. ఈ సినిమా మీదైతే నాకు అస్సలు పాజిటివ్ ఫీలింగే లేదు. ఎందుకంటే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్‌లోనూ రొమాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇంక సినిమా ట్రైలర్ కూడా చూడడానికి నాకైతే నీరసం వచ్చింది. ఇంక సినిమా కూడా చూడడానికి అలాగే ఉంటే ఈ వారం 'ఇరుముడి' సినిమాకి ఇంకా బాగా కలిసొస్తది. ఇంక రెండో సినిమా అయితే 'కీకు చిరంజీవి'. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు ఈ సినిమా మీద అయితే చాలా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. కానీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మాత్రం ఆ రేంజ్‌లో పాజిటివ్‌గా అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు వీళ్ళు చూపించే పాయింట్ ఏదనేది క్లారిటీగా అర్థం కాలేదు. ఇంక ఈ మూవీ టీమ్ అయితే సోషల్ మీడియాలో ప్రమోషన్స్‌ని బాగానే చేస్తున్నారు. కానీ ఆ ప్రమోషన్స్ అందరికీ రీచ్ అవుతాయా లేదనే డౌట్ అయితే ఉంది. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే ఈ వారం అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి ఇప్పటివరకు 7 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఇంకా వాటిలో మొదటి సినిమా పృథ్వీరాజ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'ఐ నోబడీ' అనే సినిమా ఆగస్టు 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రెండోది సుమంత్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'నోటన్ తరుణ్‌లా' అనే సినిమా ఆగస్టు 25 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. మూడోది 'ఆకలి రాజ్యం 2026' అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి ఆగస్టు 28 నుంచి ఆహాలో తెలుగులోను, తమిళ్లోను స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నాలుగోది 'పార్ట్ టైమర్స్' అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి ఆగస్టు 28 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఐదోది 'అన్బీ దియాన్' అనే టైటిల్తో ఉన్న మలయాళం సినిమా ఒకటి ఆగస్టు 28 నుంచి సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఐదోది ఆలియా భట్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'ఆల్ఫా' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 28 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఏడోది 'విస్పర్ మ్యాన్' అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ వారం అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంకేమన్నా సినిమాలు సడన్గా వచ్చి లిస్ట్లో చేరతాయేమో చూడాలి. ఈ అన్ని సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.